నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఇంతకుముందు జరిగిన అన్ని ప్రెస్ మీట్ల కన్నా భిన్నంగా ఎందుకుంది? చాలా ప్రొయాక్టివ్‌గా ఆయన ప్రతి అంశానికి సంబంధించి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి డాక్యుమెంట్ తీసి చూపించి మరీ ప్రభుత్వానికి, అయ్యా గౌరవ ప్రభుత్వం వారు, గౌరవ సర్కారు వారు, మీరు చేస్తున్నది ఇది, మేమేమీ చేయలేదంటున్నారు కదా, మేమే కాదు మా వెనకాల ఉన్నోళ్ళు కూడా ఏం చేశారో చూడండి అని చెప్పి లెక్క గట్టి మరీ చెప్పారు. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పారు. డేటా సెంటర్లు కావచ్చు, అలాగే కల్తీ లిక్కర్ కావచ్చు, ఇంక ఇతరత్ర బోల్డని అంశాలు. ఇక డేటా సెంటర్కి సంబంధించి అయితే 2020లో మొదలైన ఒక ప్రతిపాదన 2023లో రూపుదిద్దుకున్న తర్వాత మొత్తం 20,000 మందికి ఉపాధి కల్పించాలన్న ఖచ్చితమైన హామీతోటి చేసుకున్న ఒప్పందం తాలూకు మొత్తం బ్లూ ప్రింట్ని ఆయన పరిచారు జనం ముందు. ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంటుంది, సంస్కృతంలో కూడా ఉంటుంది అది. ఈవెన్ బత్తుగారి సుభాషితాల్లో కూడా ఆయన ఎక్కువ చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఆ సుభాషితాల్లో కొన్ని ఉటంకించడం. నిన్న ఆయన అది ఉటంకించలేదు, కానీ ఆయన వ్యక్తం చేసిన తీరైతే ఆ సంస్కృతంలో ఉన్న ఆ సామెతని గుర్తుకు తెస్తుంది. ఒక అడవి ఉంది, ఆ అడవికి సింహం రాజు. సింహం తను రాజు కదా, జనం అందరూ మనం ఏం చేస్తున్నామో వాళ్ళంతటా వాళ్ళే గమనించేసి బుద్ధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉంటున్న టైంలో ఒక వేటగాడు వస్తాడు, ఒక షికారి, మహాభయంకరమైన క్రూరమైన వేటగాడు. వాడొచ్చి జంతువుల్ని వేటాడి, అబ్బే సింహంది ఏం లేదు, ఉత్తినే అది ఒక జస్ట్ అటు సింహాసనం మీద కూర్చుంటుంది అంతే, ఆ కనుసూపుతోటి కనుసైగతోటి ఏదో చేసేస్తుంటుంది, అంతా అయిపోతుందని అనుకుంటుంది, సింహం లేదు, ఇక్కడ నేనే కింగ్, నేను జంతువులను వేటాడి వెళ్తున్నా కూడా అదేం పట్టించుకోవట్లేదు. అప్పుడు సింహానికి తెలుస్తుందిట, ఏమని, ఓహో నేను రాజుని అనుకోవటమే కాదు, నేను రాజుని కాబట్టి నేను చేస్తున్నది ఏంటో జనాలకి, అంటే మరి అడవిలో ఉన్న మిగిలిన జంతు సమూహానికి తెలియాలి కాబట్టి నేను యాక్ట్ చేయటం మొదలెట్టాలి, నా ప్రతి చర్యని తెలియచెప్పాలి అనుకుంటుందా. అన్లెస్ ది లయన్ లర్న్స్ టు నో దట్ ఇట్ హ్యాస్ టు రైట్ ఇట్స్ ఓన్ స్టోరీ, ది హంటర్ విల్ బి ద కింగ్. ఇది సామెత, ఇంగ్లీష్లో కూడా ఉంది. తనంతట తాను తన స్టోరీ చెప్పుకోకపోతే, తాను చేసిన కార్యక్రమాల గురించి వివరించకపోతే వేటగాడి హీరో అయిపోతాడు. ఇక్కడ సింహం ఎవరో వేటగాడు ఎవరో ప్రత్యేకించి విడమర్చి చెప్పక్కర్లేదు. 2019 నుంచి 24 మధ్య జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పుకోలేకపోయారు. వాళ్ళ పార్టీ కూడా చెప్పుకోలేకపోయింది. వాళ్ళు డెవలప్ చేసిన పోర్ట్స్, వాళ్ళు సృష్టించిన ఉపాధి అవకాశాలు, వాళ్ళకు వచ్చిన పెట్టుబడులు, ఇవన్నీ గ్రౌండ్ అయినవి. మళ్ళీ పెట్టుబడులకు ఏదో సదస్సుల్లో మాట్లాడేసుకొని దుబాయ్ వెళ్ళాం, దావోస్ వెళ్ళాం, అక్కడి నుంచి ఇంత వచ్చింది అంత వచ్చిందని ఇంతన్నాడు అంతన్నాడే లింగరాజు టైప్లో కాదు. ఎంత వచ్చినాయో గ్రౌండ్ అయినవన్నీ కూడా చెప్పుకోలేకపోయారు. అది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయింది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రొయాక్టివ్గా మాట్లాడారు. ఏంటి, ఏదైనా మాట్లాడితే ఏదో గాలిలోంచి ఇలా సృష్టించేసి విభూతి బండి సృష్టించేసి జనంకి చూపించడం కాదు ఆయన చేసింది. అది ఎవరు చేస్తారో వేరే చెప్పక్కర్లా. 2019 నుంచి 24 మధ్య అదానీ గ్రూప్తో చేసుకున్న ఒప్పందాలు, దానివల్ల ఎంత లబ్ధి చేకూరుతుంది రాష్ట్రానికి, యాజ్ విజువలైజ్డ్. వీళ్ళందరికన్నా ముందే వైజాగ్లో పొటెన్షియల్ ఉంది, దాట్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. అది మాత్రమే చెన్నైని, బెంగళూరుని, హైదరాబాద్ని, గుడుగావ్ని, పూణేని, బాంబేని ముంబైని మ్యాచ్ చేయగలదని ఎప్పుడో చెప్పారు ఆయన. 2024 ఎన్నికలకు వెళ్ళే ముందు చెప్పారు. కాబట్టే దాన్ని ఆర్థిక రాజధానిగా చేద్దామని ఆయన ప్రతిపాదన చేశారు. 3 రాజధానులు అదొకటి. మరి ఇవాళ వీళ్ళు వచ్చి చెప్తోంది ఏంటి, వైజాగ్ భూబ్రహ్మాండం బద్దలైపోతుంది, మేము తీసుకొచ్చేస్తున్నాం గూగుల్ డేటా సెంటర్, ఇంకేముంది, ప్రపంచం మొత్తం వైజాగ్కి ఫ్లైట్స్ వేసుకొని వస్తుంది, పాక్కుంటూ వస్తుంది, లేకపోతే షిప్పుల్లో వస్తుంది, నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ బస్సులో వస్తుందని చెప్తున్నారు. ఇది ఆయన ఎప్పుడో చెప్పాడుగా. చెప్పడమే కాదు, దాని కార్యాచరణకి సంబంధించి పునాదులు కూడా వేశాడుగా. వేసిన పునాదులు, చేసిన కార్యాచరణ, ఈ రెండు ఆయన చెప్పుకోలేకపోయారు. దట్స్ వాట్ నిన్న ఆయన తీసుకొచ్చి డాక్యుమెంట్తో సహా తీసుకొచ్చి చూపించింది అదే. అలాగే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004 నుంచి 9 మధ్య ఏమేమి వచ్చినాయి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఏమేమి గ్రౌండ్ అయినాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది, ఎంత దాని నుంచి రెవెన్యూ జనరేట్ అయింది,
అండ్ ఇట్ వాస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన టైంలో వచ్చిన రెవెన్యూస్. అండ్ తర్వాత సబ్సీక్వెంట్గా క్రెడిట్ అందరికీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడి నుంచి మొదలెట్టారు? దానికి కొబ్బరికాయ కొట్టిన ఐటీ వ్యవస్థ కోసం అని చెప్పి ముందు నడుమిగించి పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా 4 నగరాల్లో హైదరాబాద్లో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేదురుమల్లి ఆయన కొబ్బరికాయ కొట్టారు హైటెక్ సిటీ కోసం. సరే, సబ్సిక్వెంట్గా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక 6 ఎకరాల్లో దానికి ఒక అద్భుతమైన రూపం తీసుకొచ్చారు. ఫర్దర్గా రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు ఈరోజు 1,97,000 కోట్లు ఇక్కడి నుంచి ఐటీ ఉత్పత్తులకు సంబంధించిన రెవెన్యూ గురించి ఆయన మాట్లాడారు. మాట్లాడటం కాదు, జరిగింది తెలంగాణలో, అది వాస్తవం. సబ్సిక్వెంట్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ క్రెడిట్ మొత్తం అందరు ముఖ్యమంత్రులకి, అందరి పరిపాలనా వ్యవస్థలో ఉన్న అన్ని పార్టీలు ఎవరైతే పాలనా పగ్గాలు చేపట్టారో దానికి నాయకత్వం ఇచ్చారో వాళ్ళందరికీ దక్కుతుంది. ఒక మనొక్కళ్ళమే కాదు కదా. ఇంకా నేను రేపొద్దున ఐన్స్టీన్ని, పైథాగరస్ని కూడా మేమే కనిపెట్టామని చెప్పే పరిస్థితులు రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు కాగితాలు తీసుకొచ్చి మరీ చూపించారు. ఇవాళ ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది? గూగుల్ డేటా సెంటర్, ఓకే, మీరు తీసుకొస్తున్నది సూపర్ లార్జ్ గూగుల్ డేటా సెంటర్, అద్భుతమైన వ్యవస్థ, కాదనలేము. కానీ ఆ వ్యవస్థ విపరిణామాలు ఎలా ఉంటాయనేది ప్రపంచం ది న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. ఎలా ఉంటోంది? సెంట్రల్ మెక్సికోలో ఏర్పాటు చేసిన, మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్ కారణంగా జరిగిన విపరిణామాలు, పవర్ కట్స్, ఇన్సెసెంట్ పవర్ కట్స్, వస్తాయో రాదో తెలియని, జరుగుతుందో లేదో తెలియని నీటి సరఫరా, మంచినీటి సరఫరా, గుక్కెడు నీళ్ల కోసం సెంట్రల్ మెక్సికో ఈరోజు గుక్కబట్టి ఏడుస్తుంది. పర్యవసానంగా జరుగుతున్న విపరిణామాలు, కేవలం ఫ్లాష్ లైట్లు పెట్టుకుని సర్జరీలు చేయాల్సిన దుస్థితి గురించి చెప్తున్న డాక్టర్లు, అలాగే డయేరియా, జాండిస్, వాట్నాట్, ఇలాంటి విపత్కర పరిణామాల గురించి మొత్తం వెల్లడించింది. ఇవన్నీ ఫోర్సీ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడంతో పాటు ఐటీ పార్క్, బిజినెస్ పార్క్, వీటితో పాటు మొత్తం చుట్టుపక్కల ఎక్కడైతే ఏర్పాటు చేయదలిచారో ఆ డేటా సెంటర్, ఆ రోజు అదాని, ఆ చుట్టుపక్కల మొత్తం ఆరోగ్య వ్యవస్థని కంప్లీట్గా వాళ్ళు హ్యాండిల్ చేయాలి, చుట్టుపక్కల నివసించే జనావాసాల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక. ఆ డాక్యుమెంట్ ఆ రోజే ఆయన చెప్పుంటే, చూపించుంటే బాగుండేది. చెప్పుకోలే ఆయనకి. మంచి ఆయన చెప్తుంటారు ఇప్పుడు, మంచి చేశాం, ప్రజల విజ్ఞతకు వదిలేశాం, మీకు మంచి జరిగిందనుకుంటే నాకు ఓటేయండి అని. మంచిని మీకు చేశాం కాబట్టి నాకు ఓటేయండి అనలా, మీకు మంచి జరిగిందనుకుంటే. అంటే అంత లిబరల్గా ఆయన ఉన్నారు. బట్ నాయకుడు లిబరల్గా కాదు, కఠినంగా ఉండాలి. ఇకనైనా ఆయన కఠినంగా ఉండే అవకాశాలు ఉండవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న చాలా ప్రొయాక్టివ్గా ఆయన మాట్లాడారు. అండ్ డీకోడ్ చేయటం, అధికారంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న కూటమి నాయకుల వాళ్ళ వ్యవహారాల్ని, వాళ్ళ శైలిని డీకోడ్ చేయటం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఇంతకుముందు తెలుసు. బట్ తెలిసింది నిన్న నుంచి ప్రాక్టీస్లో పెట్టారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి. సో ఒకటి ఏంటంటే, సింహం తాను మాత్రం తనని తాను సింహం అని భావించడమే కాదు, తాను సింహం అని తెలియజేయాలి సమాజానికి. ఆ తెలియజేసే ప్రక్రియ ఆయన నిన్న నుంచి మొదలెట్టారు. ప్రతి దానికి డాక్యుమెంట్. కల్తీ లిక్కర్, ఎస్, ఎవరెవరున్నారు, బెల్ట్ షాప్స్ ఎవరెవరున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది గవర్నమెంట్? ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చామని ఫలానా చోట నుంచి, దావోస్ నుంచి, లేకపోతే ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్తున్న పెట్టుబడులు, తీసుకొస్తామని చెప్తున్న పెట్టుబడులకు సంబంధించిన విజన్ ఆయనకి ఇంతకుముందే ఉంది. కాకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో జనాలకు ఆయన చెప్పలేకపోయారు, చెప్పుకోలేకపోయారు. ఇవాళ చెప్పాల్సిన అవసరం. ఆర్డర్ ఆఫ్ ద డే ఏంటంటే, మనం చేయటమే కాదు, చేసింది చెప్పుకోవటం. సో ఆ దిశగా తనను తాను డ్రైవ్ చేసుకుంటూ తన పార్టీని డ్రైవ్ చేసే కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టారనేది సుస్పష్టం.